పరిష్కరించాలి. మధ్యాహ్న భోజన నుంచి కార్మికుల సమస్యలను పరిష్కరించాలి. మధ్యాహ్న భోజన నుంచి సమస్యలను సిఐటియు జిందాబాద్ జిందాబాద్. సిగ్గు సిగ్గు 3 నెలల నుంచి మధ్యాహ్న భోజన కార్మికులకు జీతాలు రాకపోవడమా? 3 నెలల నుంచి జీతాలు రాకపోవడమా? భోజన నుంచి కార్మికుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే గత 3 నెలల నుంచి వాళ్ళే బిల్లులు రావట్లేదు. మరి 6 నెలల నుంచి కోడిగుడ్ల డబ్బులు రావట్లేదు. మరి అట్లాగే గౌరవ వేతనం అని ప్రభుత్వం ప్రకటించింది, కానీ ఇప్పటి వరకు 3 నెలల నుంచి రాక మరి వాళ్ళు అప్పు సప్పు తీసుకొచ్చి మరి వాళ్ళు పెట్టుబడి పెట్టి ఇలా వంట పెడుతున్నారు, కానీ మరి వాళ్ళు రావట్లేదు. ప్రభుత్వం తక్షణమే వీళ్ళ 3 నెలల బిల్లులు మరి గౌరవ వేతనము మరి అట్లాగే ఏదైతే ఇప్పుడు డ్రెస్ కోడ్ అంటున్నారు, డ్రెస్సులు కుట్టియాలా, మరి క్యాప్ అంటున్నారు, మరి నెత్తి క్యాప్ ఇవ్వాలా, మరి గ్లౌజెస్ అంటున్నారు, మరి చేతులకు గ్లౌజెస్ ఉడక ఇవన్నీ ప్రభుత్వము కొని ఇవ్వాలని మనం ఇలా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. మరి ఈ తక్షణం 3 నెలల పైసలు అయితే వాళ్ళకి ఇవ్వాలి. వాళ్ళు ఇలా కొద్దో గొప్ప బంగారం ఉంటే కుదబెట్టి అప్పో సప్పో తీసుకొచ్చి ఇలా పిల్లలకు వంట చేసి పెడుతున్నారు. మరి వాళ్ళ కడుపు ఎవరు చూడాలి? 3 నెలల నుంచి వేతనం రాలేదంటే దగ్గర 12,000 రూపాయలు ఒక్కొక్కరికి. దగ్గర జిల్లా వ్యాప్తంగా దగ్గర ఒక 2 కోట్ల రూపాయలు అవుతాయి. అవి తక్షణమే డిఓ కానీ ఎంఈఓ గారు కానీ ఇవి కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి ఈ సమస్యను పరిష్కరించే దిశగా చేయాలని, లేకపోతే మధ్యాహ్న భోజన ఏజెన్సీ కార్మికులు మరి తీవ్రతరానికి గురి అవ్వాల్సి వస్తుంది ప్రభుత్వం అని నేను తెలియజేస్తుంది. మధ్యాహ్నం భోజనం కార్మికులకు ఇప్పుడు 6 నెలల సంది గుడ్డు వీళ్ళు అత్తలేదు, 3 నెలల బకాయి ఇవి అత్తలేవు, చేసిన పైసలు. వంట పాత్రలు ఇవ్వమని చెప్పేసి ఏళ్ళ సంది అడుగుతూనే ఉన్నాం. వంట పాత్రలు ఇదివరకు ఇంకా వచ్చినలేవు. మొన్న ఎంఈఓ హెడ్ మాస్టర్ మీటింగ్ పెట్టినప్పుడు ఏమన్నారు, అమ్మ వస్తే ఈ నెల లోపల అని చెప్పేసి అన్నారు. వంట పాత్రలు లేవు, వంట సెట్లు మంచిగా లేవు. రేట్లేమో పప్పు రేట్లు విపరీతంగా పెరిగినాయి, కూరగాయల రేట్లు పెరిగినాయి. ఆ కూరగాయలు అండమని చెప్పేసి హెడ్ మాస్టర్ వేధింపులు పెడుతున్నారు. కూరగాయలు పప్పులకే పైసలు లేవంటే ఇంకా కూరగాయలు పెట్టన్నట్టు. వారంలో 3 సార్లు గుడ్డు పెట్టాలంటే ఇవి 6 నెలల పొడుగా గవర్నమెంట్ బిల్స్ మీద ఆపుకున్న తర్వాత మేము బాకీ తీసుకొచ్చి ఏడుకెళ్ళి తీసుకొచ్చి పెట్టగలుగుతాము. నెలకు మా పెట్టిన పైసలు మాకు ఇచ్చినా కానీ మేము మాకు మిగులకున్న 50 పైసలతోటి పిల్లలకన్నా పెట్టగలుగుతాము. గవర్నమెంట్ నెలకు పెట్టిన పైసలు, కొడుగుడ్డ పైసలు 5వ తారీఖుకే బిల్లులు పడతాయని చెప్పేసి మొన్న హెడ్ మాస్టర్ చెప్పిండ్రు. ఏమైనా 5 నెలలు 12వ తారీఖు అయిపోతున్నది. ఇప్పటిదాకా పెట్టిన పాత పైసలే వచ్చలేదు ఇదివరకు. ఇప్పుడు కొత్త బడ్జెట్ వచ్చిన తర్వాత అవి కూడా మరి నెలకు వస్తాయో మరి 6 నెలలకు ఒకసారి పంపుతారో మరి అది ఏం అర్థం కాకుండా ఉన్నది. మరి 9th ఒకసారి, ఏసీలే బీసీలే ఒకసారి, 6, 7 ఒకసారి. ఎగ్గు పైసలు అంతే ఉంది, 9th 10th పైసలు అంతే ఉంది.